What's up? After so many days, late అయిపోయింది ఇంటి దగ్గర నుంచి. వాడి వా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే వీఆర్ ఇట్ ఆంధ్ర యూనివర్సిటీ అనమాట, లైక్ వన్ మోర్ ఆటో ఎక్స్పో. సో దిస్ ఈస్ గోన్ బి లైక్ వెరీ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ లైక్ ఏయూ అఫిలియేటెడ్ కాలేజ్. ఏయూ అనేది ఒక బిగ్గర్ మోటివేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే లైక్ వైజాగ్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలామంది కూడా ఫ్రమ్ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ ఉంటారు. లైక్ అట్లీస్ట్ వన్స్ అన్న వాళ్ళు ఏయూ విజిట్ అయ్యి ఉంటారు అనమాట. అలాంటిది వీఆర్ అఫీషియల్లీ గాట్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ ఆటో ఎక్స్పో. సో వీకేమ్ ఉన్న సూపర్ బైక్స్ అనమాట. సో ఇక్కడ వైబ్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చూసారా, లైక్ సి ఆల్ ద స్టూడెంట్స్, మొత్తం స్టూడెంట్స్ అందరూ సరౌండ్ అయిపోయారు అనమాట, మొత్తం చుట్టూ బ్లాక్ అంతా కూడా. సో వీఆర్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. ఇదైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మాత్రం. లైక్ ఎవరి వన్ కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వ్లాగ్. You guys are also so lucky to be here, and we are also so lucky to be here. ఎందుకు అంటే మా కాలేజ్ డేస్ లో మాకు ఇలాంటి ఆటో ఎక్స్పోర్ట్స్ ఇలాంటి సూపర్ బైక్స్ చూసిందే లేదు. బట్ యూ గైస్ మీకైతే ఈరోజు యూ హ్యావ్ లైక్ సో మెనీ కార్స్ అండ్ సో మెనీ బైక్స్. సో గైస్
thank you so much for inviting us. Not only for students, the college management and the police department who are supporting us. ఎందుకంటే మేము ఈ రోజు ఇక్కడికి రావడానికి వీ హ్యావ్ లైక్ హ్యూజ్ రీజన్ అనమాట. యాక్చువల్లీ ఇనిషియల్గా మేము రిజెక్ట్ చేసాం మేము రామని చెప్పేసి. బట్ ఓన్లీ పాయింట్ వీఆర్ కమింగ్ హియర్ ఏంటి అంటే ఒక రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్స్కి మెయిన్గా ఒక అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఇన్వైట్ చేశారనమాట. దట్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్ వీ కేమ్ హియర్. ఇక్కడ మీరు చూసారంటే ఆల్ ద సూపర్వైజర్స్ లైక్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ వాళ్ళు వన్స్ అపాన్ టైం వాళ్ళు కూడా మీ అందరూ కూడా మీ స్టేజ్ నుంచి వచ్చామన్నమాట. మేము కాలేజ్ డేస్ ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ లైక్ సో మెనీ డ్రీమ్స్ అనమాట. సో అప్పుడు పుట్టిన డ్రీమ్ ఈ రోజు మీ కాలేజ్కి వచ్చి మీకేమో సూపర్ బైక్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సడన్గా వచ్చేదేం కాదు. బేసిక్గా అందరూ హెల్మెట్ పెట్టుకోండి అంటే చాలామంది పెట్టుకోండి, కానీ హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్తాను. రీసెంట్గా ఐ లాస్ట్ లైక్ 2 of my cousins అనమాట. 2 different accidents within 6 months of span. ఓన్లీ థింగ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే ఇద్దరు సేవ్ అయ్యే వాళ్ళేమో. ఒకళ్ళు కొంచెం స్పీడ్, ఇంకొకరు జస్ట్ 40-50 స్పీడ్ యాక్సిడెంట్లోనే వీ హ్యావ్ లాస్ట్ 2 of my cousins అనమాట. ఈరోజు హెల్మెట్ ఉంటే మేబీ మన మధ్యలో ఉండేవారు, వాడు కూడా ఇక్కడ ఉండేవాళ్ళేమో మేబీ. ఎందుకంటే మన ఇష్టంగా కొనుక్కున్న మన బండికి చిన్న స్క్రాచ్ పడితే మనం తట్టుకోలేం కదా. అలాంటిది ఒక 20-25 years మన పేరెంట్స్ మనం పెంచిన తర్వాత అనుకోకుండా ఎలా ఏమైనా జరిగితే వాళ్ళు చనిపోయినంత వరకు వాళ్ళ పెయిన్ మర్చిపోలేరు అనమాట. చాలామంది అనుకుంటారు జస్ట్ ఇక్కడికే కదా హెల్మెట్ అవసరం లేదు అనుకుంటారు, కానీ బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి. ఏంటి అంటే బేసిక్ షూస్, ఒక హెల్మెట్ చాలా, అంతకు మించి అవసరం లేదు. ఇవన్నీ గేర్ చేసుకోవాల్సిన నేను చెప్పాను, కానీ సో బేసిక్ హెల్మెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ రైట్, మనం అందరికీ చెప్తూ ఉండాలి. సో మనకి ఫ్యూచర్లో మన గోల్స్ మనం అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం బ్రతుకుండాలి కదా. మనం లేకుండా మన గోల్స్ డ్రీమ్స్ ఏమి ఉండవు. ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని కూడా మన మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మన ఫ్యామిలీ బ్లడ్ లైన్ మొత్తం కూడా మనం రోడ్డు పైన చూస్తాం, చాలా మంది ట్రాఫిక్ పోలీస్ చాలా చెప్తుంటారు అనమాట. సో వాళ్ళు మనం తిట్టుకుంటాం, ఎందుకంటే వీడియో నాకు చెప్పేది అనుకున్నాం, కానీ వాళ్ళందరూ వర్క్ చేసేది మన కోసం. ఎందుకంటే ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనమాట. దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సిఎస్ ఉన్నారు. సో వాళ్ళు చెప్తుంటారు అనమాట. వాళ్ళు మేము రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట, ట్రాఫిక్ పోలీస్. తను చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మోర్ దెన్ 3,000 బైక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందులో మోర్ దెన్ 80% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ హెల్మెట్స్. అందులో 20-30% ఆర్ స్పాట్ డెత్ అంట. ఇంకొక 20% హాస్పిటలైజ్ అయ్యి తర్వాత చనిపోతున్నారు ఉన్నారంట. సో ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్ల వీఆర్ లైక్ సఫరింగ్. దీస్ మనీ ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది అనమాట. వాళ్ళకి హెల్మెట్ ఉంటుంటే మేబీ ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్. సో గైస్, సో హౌ మెనీ పీపుల్ లైక్ దిస్ బైక్స్ అండ్ కార్స్? ఒక్కసారి, ఇంకొకసారి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు బీ హియర్. మాకు చాలా బాగా నచ్చింది అనమాట అట్మాస్ఫియర్, వైబ్ అండ్ ఆల్, అండ్ ఇట్ వాస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. బాగా వస్తుంది. All the vehicles are
షేర్ అయిపోయింది ఎగ్జిట్ అయిపోయింది. బాయ్. సో గైస్, సో ఇట్ వాస్ లైక్ మాట్లాడుతున్నారా వ్లాగ్. సో గైస్, దిస్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే ఐ రిమెంబర్ ఆల్ దీస్ ప్లేసెస్. ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్ టు సిట్ హియర్ అనమాట. లైక్ సండేస్ అట్లా వచ్చినప్పుడు ఈ పార్క్లోనే కూర్చునే వాళ్ళం. అట్ ద టైమ్ లైక్ ఐ డోంట్ నో వీ కెన్ డూ దిస్ మచ్ అని చెప్పి ఫర్ ద సేమ్ ప్లేస్, సేమ్ కాలేజ్కి మేము ఆటో ఎక్స్పోకి వచ్చామన్నమాట. సో ఇట్ వాజ్ లైక్ ఆసమ్ మూమెంట్ అసలు చెప్పాలంటే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ నుంచి రాదు అసలు ఇక్కడ అసలు సో గుడ్. సో గైస్, చూసారు కదా వ్లాగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఎందుకంటే ఇది ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ ఆంధ్ర యూనివర్సిటీ ఆటో ఎక్స్పో జరగడం. అండ్ అది మనమే ఫస్ట్ వెళ్ళడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఇంకో థింగ్ ఏంటి అంటే లైక్ దేవర్ అండ్ కంప్లీట్లీ షాక్ అనమాట ఎంటైర్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ పోలీస్ కానీ. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ సూపర్ బైక్స్. అప్పటికే ఫుల్ గోల్ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ వచ్చేటం బేసిక్గా సౌండ్ వచ్చేస్తుంది కదా మన బైక్స్. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఆటో ఎక్స్పోస్ కండక్ట్ చేసేటప్పుడు అంటే కొన్ని బేసిక్ థింగ్స్ మీరు ఫాలో అవ్వండి. ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లెట్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ నో వాట్ ఈజ్ యాక్చువల్ ఆటో ఎక్స్పోస్ అనమాట. అంటే ఏవో బైక్స్ వస్తే కార్స్ వస్తే ఎక్స్పో పెడతారని కాదు. సో లెట్ దెమ్ నో వాట్ ఈజ్ సూపర్ బైక్, వాట్ ఈజ్ కార్. ఎందుకంటే సూపర్ బైక్స్ అంటే నార్మల్ బైక్ అనుకుంటారు వాళ్ళు. అక్కడ వచ్చిన తర్వాత సౌండ్ చూసి ఆ బైక్స్ అని చూసి వాళ్ళు ప్యానిక్ అవుతారు అనమాట. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే, ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ అనిట్స్ కాలేజ్ కూడా. సో అన్ని బైక్స్ ఎంత సౌండ్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ప్యానిక్ అవుతారు అనమాట. లైక్ ఏం జరుగుతుందని ఒక చిన్న భయం అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైక్ వాళ్ళు కూడా పైన వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి కదా. సో లెట్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ నో వాట్ ఈజ్ యాక్చువల్ ఆటో ఎక్స్పో. అసలు ఏం జరుగుతుందో ముందుగా మీరు చెప్తే ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వదు అనమాట. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఏం జరిగిందో మీరు చూసారు కదా. థింగ్ ఏంటి అంటే, అక్కడ వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ ఏంటంటే లైక్ ఏసీపీ సార్ కూడా వచ్చారు. సో దెర్ ఆర్ సో మెనీ పోలీస్ ఓవర్ దేర్. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్యానిక్ అయ్యారు అనమాట. ఇన్ని బైక్స్ అన్నీ చూసి ఆ సౌండ్ చూసి వాళ్ళు భయపడ్డారు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ ఉన్నారు కదా. సో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమని చెప్పి భయపడ్డారా. సో మీరు ముందుగా వాళ్ళు చెప్పుకుంటే, సో ఇలాంటి థింగ్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ కాలేజ్ మీకు సపోర్ట్ చేస్తారనమాట. సో కంప్లీట్గా ఆ టైట్ సిచ్యువేషన్ వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయాలి. సో ఫ్యూచర్లో ఏమైనా ఎవరైనా ఎక్స్పోజ్ కండక్ట్ చేయాలనుకునేటప్పుడు, సో మీ మేనేజ్మెంట్కి మీరు ప్రాపర్గా మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఆటో ఎక్స్పో అంటే ఏం జరుగుతుంది, సూపర్ బైక్ అంటే ఏంటి, ఆ సౌండ్ ఏంటి. యూ హ్యావ్ సో మెనీ వీడియోస్ కదా. నా ఇన్స్టాగ్రామ్ వీడియో మీరు చూపించినా సరే యూ విల్ గెట్ సో మెనీ వీడియోస్. చూపించండి. ఆల్రెడీ ప్రీవియస్ కాలేజెస్లో మన ఆటోస్ ఎక్స్పోజ్ జరిగినాయి కదా, అవి చూపిస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది అనమాట. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే వీ గాట్ లైక్ వెరీ షార్ట్ టైం అనమాట. ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే మన అందరితో కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ జరగచ్చు, ఇంకా మంచిగా ప్లాన్ చేయొచ్చు. ఈవెంట్ అయితే లైక్ సూపర్గానే జరిగింది. ఇంకా సూపర్గా జరుగుండొచ్చు అనమాట. ఎందుకంటే లైక్ వి గాట్ సపోర్ట్ ఫ్రమ్ పోలీస్ కూడా కాబట్టి సిపి సార్కి వాళ్ళకి మైక్ ఇచ్చి మనం వాళ్ళతో కూడా కొంచెం అవేర్నెస్ కొంచెం ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ సో ఫర్ ఇట్ వాస్ లైక్ సో గుడ్. అండ్ వీఆర్ లైక్ సూపర్ ఎంజాయ్ చేసాం అనమాట. మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. ఎందుకంటే మా కాలేజ్ డేస్లో మిస్ అయినవన్నీ కూడా మేము మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అనమాట బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ డూ సపోర్ట్ లైక్ దిస్. మళ్ళీ మనం ఇంకన్నీ మంచి వీడియోస్ అయితే చేద్దాం. అండ్ మేబీ దెర్ ఆర్ ఫ్యూ లైక్ ఫ్యూచర్లో కొన్ని ఆటో ఎక్స్పోజ్ కూడా ఉన్నాయి. ఐ లెట్ యూ నో. లైక్ నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలో అవ్వండి నన్ను. సో నేను ముందుగా మీకు అప్డేట్స్ ఇస్తాను లైక్ ఏమేమి జరుగుతాయి నెక్స్ట్ ఫ్యూచర్ థింగ్స్. సో గైస్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.